సుధాకర్ గారు, అంటే పండక్కి 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదండి, మరి ఎట్లా అవన్నీ సర్దుబాటు చేసుకుంటారా మీలో మీరు, లేదంటే ఎలా? ప్రతిసారి ఏవో థియేటర్లు గొడవలు ఇవి అవి అన్నీ వస్తుంటాయి కదా. అందులో 2 పెద్ద సినిమాలు చిరంజీవి గారిది ఒకటి, రాజాసాబ్ ఒకటి. ఎలా మరి ఇవన్నీ అడ్జస్ట్ అయ్యాయి? చూస్తామండి, అదే మాట్లాడుతూ ఉన్నారు. బట్ మోస్ట్లీ అన్నీ వస్తాయి. సార్ సుధాకర్ గారు చెప్పండి. నెక్స్ట్ మీరు చేయబోయేది చిరంజీవి గారితో. అవును. మరి ఇప్పుడు చిరంజీవి గారి మీదకి పోటీ దింపుతున్నారు ఈ సినిమాని. చిరంజీవి గారికి మేము పోటీ ఏంటంటే, చిరంజీవి గారి సినిమా ఆయన దానికి మాకు పోటీ కాదు. భర్త మహాశయులకి విజ్ఞప్తి అంటే ఏంటి కాన్సెప్ట్? ఏమన్నా నచ్చి మీరు ఈ సినిమా యాక్సెప్ట్ చేశారు సార్? అంటే చాలా రోజుల తర్వాత, అంటే నేను కిషోర్ తోటి ఇంత ముందు కూడా చేసాము. బట్ చాలా రోజుల తర్వాత రవితేజ గారికి కొత్తగా ఉంటుంది. అంటే ఇంతకుముందు మన పెళ్ళాం ఊరు వెళ్తే కానీ, అదా ఇంట్లో వెళ్ళాలి, వంట ఇంట్లో ప్రియురాలు, ఇంతకుముందు అంటే ఆ కైండ్ ఆఫ్ కొంచెం కొత్తగా ఉంటుంది. అండ్ రవితేజ గారికి చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంటే నేను విన్నప్పుడు అవన్నీ ఇది చేసుకొని కొంచెం కొత్తగా అనిపించి స్టార్ట్ చేశాను. రవితేజ గారు ఈవెంట్కి రాలేదు, ఆయన ప్రమోషన్స్ వస్తారండి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ సినిమాకి వాయిస్ ఓవర్ చిరంజీవి గారు ఇస్తున్నారని తెలిసింది, అది ఎంతవరకు? లేదండి, లేదు. చిరంజీవి గారు లేదు. ఓకే, నెక్స్ట్ చిరంజీవి గారితో అప్డేట్ ఏమన్నా చెప్తారా? అది శ్రీకాంత్ ఇప్పుడు ప్యారడైజ్ జరుగుతూ ఉందండి. శ్రీకాంత్ కొంచెం ఫ్రీ అయిపోగానే ఆ వర్క్ కూడా ప్యారలల్గా చేస్తూ ఉన్నాం. మేబీ నెక్స్ట్ ఇయర్ మిడ్లో నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు, కిషోర్ గారు సార్ ఇది ఈ సినిమా ఒప్పుకునేటప్పుడే హీరో గారు సంక్రాంతికి తప్పకుండా రావాల్సిందే అనే కండిషన్ మీద స్టార్ట్ చేశారంట. అవును సార్, అలాగే. ఏంటి సార్ అంత బలంగా కండిషన్ పెట్టి? అంటే ఎనీ సంక్రాంతి కొంచెం ఎంటర్టైన్మెంట్లు అన్నీ వర్కౌట్ అవుతున్నాయి కదా, అందుకని సంక్రాంతికి వద్దాం ఈసారి అని చెప్పి హీరో గారు పారితోషికం కూడా పక్కన పెట్టి యాక్ట్ చేశారంట, నిజమేనా? అవునండి, ఆయన ఇప్పుడు దాకా ఏం తీసుకోలేదు కూడా నా దగ్గర. సార్ కిషోర్ గారు, ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ డబ్బాల ఎపిసోడ్ అంటే మనం రెగ్యులర్గా చూసే విషయాలే, మనం ఇగ్నోర్ చేసే విషయాలే సినిమాలో చూపించారు చాలా ఫన్నీ వేలో. ఈ సినిమాలో అలాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉన్నాయండి, ఇంకా ఎక్కువ ఐడెంటిఫై చేసుకునేలాగా ఉన్నాయి. ఎందుకంటే అది అంటే ఎక్కువ ఇంట్లో మన పిన్నిలు, అత్తలు, మా మమ్మీ, అమ్మలు వీళ్ళు చేసేది కదా. ఎందుకంటే వాళ్ళ మీద ఆ కథ అంతా వెళ్ళింది. ఇది హస్బెండ్ వైఫ్, ఇంకో అమ్మాయి తన లైఫ్లో ఉంటే ఇట్లా ఉంది కాబట్టి ఇవి రిలేట్ అయ్యేలాగా అలాంటి ఐటమ్స్ ఉన్నాయండి. టీజర్లో ఎక్కడ ఒక యాక్షన్ ఎపిసోడ్ కానీ ఒక యాక్షన్ బ్లాక్ కానీ లేకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసినట్టు ఉంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్లో వస్తున్నారు కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక